రాష్ట్ర వ్యాప్తంగా సినీ నటి త్రిషా కృష్ణన్ చుట్టూ రాజకీయాలు. మిత్రులైనా శత్రువులైనా అందరికీ ఒకే చట్టం. టీవీకే పార్టీలో ఒకే అధికార కేంద్రం. రెండో పవర్ సెంటర్కు తావు లేదు. ప్రతి జన్మకు ప్రతి జీవికి సమాన గౌరవం అనేదే మా రాజీ లేని ప్రాథమిక సిద్ధాంతం. తప్పు చేయను, తప్పు జరగనివ్వను. పొలిటికల్ కన్సల్టెంట్ నుంచి రాజకీయాల్లోకి, బంధుప్రీతికి బయటి వ్యక్తుల జోక్యానికి తన పాలనలో నో ఆస్కారం. తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం ఆరంభమైంది. దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న ద్రవిడ దిగ్గజాల ఆధిపత్యానికి గండి కొడుతూ తమిళగ వెట్రి కలగం అధినేత సి జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. అయితే ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టించాయి. ముఖ్యంగా సినీ నటి త్రిషా కృష్ణన్ చుట్టూ జరుగుతున్న రాజకీయ ప్రచారానికి చెక్ పెడుతూ ప్రభుత్వంలో నేనే ఏకైక పవర్ సెంటర్ అని విజయ్ ప్రకటించడం హాట్ టాపిక్గా మారింది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. త్రిషకు షాక్, విజయ్ క్లారిటీ. 6 దశాబ్దాల ఆధిపత్యానికి ముగింపు. మే 13న విశ్వాస పరీక్ష. ఇక స్టోరీలోకి వెళ్తే తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం ఆరంభమైంది. దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న ద్రవిడ దిగ్గజాల ఆధిపత్యానికి గండి కొడుతూ తమిళగ వెట్రి కలగం అధినేత సి జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం వేదికగా జరిగిన ఈ చారిత్రాత్మక వేడుకలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ విజయ్తో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. విజయ్తో పాటు మరో 9 మంది మంత్రులు కూడా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు పలువురు జాతీయ, ప్రాంతీయ నేతలు హాజరై విజయ్కు శుభాకాంక్షలు తెలిపారు. స్టేడియం వెలుపల వేలాది మంది అభిమానుల కోలాహలంతో చెన్నై నగరం సందడిగా మారింది. ఈ వేడుకలో అందరి దృష్టిని ఆకర్షించిన మరో అంశం ప్రముఖ నటి త్రిషా కృష్ణన్, ఆమె తల్లికి కేటాయించిన ప్రత్యేక సీట్లు. విజయ్ కుటుంబ సభ్యుల సరసన త్రిష కూర్చోవడంతో రాబోయే రోజుల్లో ఆమె ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తారని లేదా పార్టీలో ఆమె ప్రాధాన్యత పెరుగుతుందనే ప్రచారం జోరునందుకుంది. అయితే ముఖ్యంగా విజయ్ తన ప్రసంగంలో ఈ ఊహాగానాలకు బ్రేక్ వేశారు. మిత్రులైనా శత్రువులైనా అందరికీ ఒకే ఒక చట్టం వర్తిస్తుంది. ఈ ప్రభుత్వంలో టీవీకే పార్టీలో ఒకే అధికార కేంద్రం ఉంటుంది. రెండో పవర్ సెంటర్కు తావు లేదు అని విజయ్ కుండబద్దలు కొట్టాడు. విజయ్ చేసిన ఈ పవర్ సెంటర్ వ్యాఖ్యలు నేరుగా త్రిషను ఉద్దేశించి చేసినవి కాకపోయినా ఆమె రాజకీయ ప్రవేశం పైన జరుగుతున్న చర్చలకు మాత్రం గట్టి కౌంటర్ అనే విశ్లేషకులు భావిస్తున్నారు. బంధుప్రీతికి బయటి వ్యక్తుల జోక్యానికి తన పాలనలో ఆస్కారం ఉండదని ఆయన స్పష్టం చేశారు. తమిళనాడులో దాదాపు 60 ఏళ్లుగా డిఎంకే, ఏఐడిఎంకేల మధ్య అధికారం మారుతూ వచ్చింది. ఈ రెండు పార్టీల కోటను బద్దలు కొడుతూ విజయ్ నేతృత్వంలోని టీవీకే అధికారంలోకి రావడం ఒక అద్భుతమని రాజకీయ పండితులు అభివర్ణిస్తున్నారు. 234 స్థానాలున్న అసెంబ్లీలో 120 మంది ఎమ్మెల్యేల మద్దతుతో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. వీరికి కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, వీసీకే, ఏయుఎంఎల్ వంటి పార్టీలు మద్దతు ప్రకటించడంతో విజయ్ బలం పెరిగింది. ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే ప్రభుత్వం తన మెజారిటీని నిరూపించుకోవాలని గవర్నర్ సూచించారు. దీని ప్రకారమే మే 13వ తేదీలోపు అసెంబ్లీలో విజయ్ ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కొనుంది. మెజారిటీ మార్కును సునాయాసంగా దాటుతామని టీవీకే వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మొత్తానికి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తొలి రోజే తనదైన శైలిలో పాలనా ముద్ర వేయడానికి విజయ్ సిద్ధమయ్యారు. ఒకే పవర్ సెంటర్ అనే నినాదంతో త్రిషతో పాటు ఆయన తన మంత్రులకు, కార్యకర్తలకు, సన్నిహితులకు బలమైన హెచ్చరిక పంపినట్లయింది. మరి ఈ దళపతి మార్క్ పాలన తమిళనాడు భవిష్యత్తును ఎలా మారుస్తుందో వెయిట్ చేసి చూడాలి. ఇకపోతే టీవీకే ప్రభుత్వంలో ఒకే ఒక కేంద్రం ఉంటుందని చెప్పారు కొత్త సీఎం విజయ్. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఆయన మాట్లాడారు. నా ప్రభుత్వంలో ఒకవైపు ఒక పవర్ సెంటర్, మరొక వైపు ఇంకో పవర్ సెంటర్ అనే పరిస్థితి అస్సలుండదు. నేను ఇప్పుడే స్పష్టంగా చెప్తున్నాను, ప్రజల డబ్బులో ఒక్క పైసా కూడా తాకను. తప్పు చేయను, తప్పు జరగనివ్వను. నా ప్రభుత్వంలో నా వెంట పనిచేసే వారైనా సరే అలాంటి పనులు చేస్తే సహించను. అధికార దుర్వినియోగం అనే ఆలోచన ఉంటే ఈ క్షణమే ఆ ఆలోచన తొలగించుకోవాలని చెప్తున్నా.
మహిళలు, యువత, రైతులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కష్టపడే కార్మికులు, మత్స్యకారులు అందరూ తమ టీవీకే ప్రభుత్వంలో సంతోషంగా అభివృద్ధితో జీవిస్తారని తెలిపారు. తాను తప్పుడు హామీలిచ్చి ప్రజలను మోసం చేయనని, సాధ్యమైన వాటినే చేస్తానని చెప్పారు విజయ్. అంటే అసాధ్యంగా కనిపించే పనులు చేయరా లేక చేయలేరా అనే సందేహం మీకు కలగొచ్చు. కానీ కోట్లాది ప్రజలు నా వెంట ఉన్నప్పుడు ఏ సమస్య వచ్చినా ఎదుర్కోగలం, ఏ పరిస్థితినైనా అధిగమించగలమనే నమ్మకం నా మనసులో ఉంది. ప్రస్తుతం 10 లక్షల కోట్ల భారం ఉంది. గత ప్రభుత్వం భారీ అప్పులు, మోయలేని భారాన్ని రాష్ట్రంపైన వేసి వెళ్ళింది. క్లిష్ట పరిస్థితుల్లోనే మేము ఈ బాధ్యతను చేపట్టాం. పరిస్థితులన్నింటినీ పరిశీలించిన తరువాత ప్రజల కోసం ఒక వైట్ పేపర్ విడుదల చేస్తాం. ఈ ప్రభుత్వం పూర్తిగా పారదర్శకంగా ఉండాలని నా ఆశయం. ఏ విషయమైనా ప్రజలకు స్పష్టంగా, బహిరంగంగానే చెప్తా. నేను చెప్పిన ప్రతి విషయాన్ని దశల వారీగా అమలు చేయడానికి ప్రయత్నిస్తా. ఇది మీ ప్రభుత్వం. మహిళల భద్రత విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తా. అలాగే మాదక ద్రవ్యాల సంస్కృతిని నియంత్రించడానికి అన్ని చర్యలు తీసుకుంటానని చెప్పారు. విజయ్ స్పీచ్లో తనను తాను మామగా ప్రకటించుకున్నారు. ప్రతి జన్మకు, ప్రతి జీవికి సమాన గౌరవం అనేదే మా రాజీ లేని ప్రాథమిక సిద్ధాంతం. టీవీకే ప్రభుత్వం మైనారిటీ సోదరులతో ఎప్పటికీ ఉంటుంది. ఈ విజయ్ ముఖం హిందువులు, ముస్లింలు, క్రైస్తవులందరినీ ప్రాతినిధ్యం చేసే ముఖం. ఈ విషయాన్ని మీరు 100% నమ్మొచ్చు. మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మీకు నా కృతజ్ఞత రుణం తీర్చుకునేందుకు మీకోసం ఈ విజయ్ మామ అన్ని మంచి పనులు చేస్తాడు. టీవీకే సహచరులు నా ప్రాణం వంటివారు. మీరు లేకపోతే ఏది ఉండేది కాదు. నా పార్టీ సహచరులకు, పార్టీ నిర్వాహకులకు, బూత్ ఏజెంట్లకు, నా ప్రియమైన వర్చువల్ వారియర్స్ అందరికీ కోట్ల కొద్దీ ధన్యవాదాలు. మనమంతా కలిసి ఒక కొత్త పాలన తీసుకొద్దాం. ఇదే ఒక కొత్త ఆరంభమని విజయ్ అన్నారు.